నాన్న నిజం చెప్పకుండా ఉండడానికి యువరాజ్ ఏమైనా ఇదంతా చేసుంటాడంటావా? నాకు అనుమానం వచ్చింది. కానీ ఆస్తి కోసం యువరాజ్ మావయ్య గారి ప్రాణాలే పనంగా పెడతాడంటావా? రై, చెప్పింది గుర్తుంది కదా? మీరు కాంపౌండ్ లోపలే ఎవ్వరికీ కనిపించకుండా ఉండండి. మా నాన్న కేదార్ గురించి చెప్పే టైంకి వచ్చి కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోండి. సరే అన్నా. కిడ్నాప్ చేశాక నాన్నని సేఫ్ హౌస్కి తీసుకుని వెళ్ళిపోండి. అలాగే అన్నా. అబ్బోడా, ఏమై ఉండదురా? రౌడీలకి చెప్పేశాను, కరెక్ట్గా టైంకి వచ్చి నాన్నని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. రే అబ్బోడా, నాకెందుకో భయంగా ఉండదురా. మీ నాయన పానాలు పనంగా పెట్టి ఈ పనులు చేయడం అవసరమంటావా? మీ నాయన్ని కాకుండా పోనీ ఆ కౌశికిని కిడ్నాప్ చేపిద్దామా? వదిన్ని కిడ్నాప్ చేపిస్తే మావయ్యున్నారు, మన బంధువులున్నారు. నిజం చెప్పటానికి ఒక్క నిమిషం చాలు కదా. చెప్పాక వెళ్ళి వద్దిని వెతుక్కోండి అంటే మన పరిస్థితి ఏంటి? ఇది మన ఫ్యూచర్కి సంబంధించిన విషయం అమ్మా. రిస్క్ తీసుకోలేను. అయినా నాన్నకేమీ కాదు. కిడ్నాప్ చేస్తుంది మన వాళ్ళు, ఉంచుతుంది మన కంట్రోల్లో ఉండే సేఫ్ హౌస్లో. ఆ వీరశంకర్ సాక్ష్యాన్ని నాశనం చేసే వరకు నాన్నని మనం దాచితే చాలు. ఆ తర్వాత నేనే నాన్నని కాపాడానని నాన్నని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చేస్తా. అయితే మీ నాయనకి ఏమీ కాదు కదా అబ్బోడా? ఏం కాదని చెప్పానా? నీకు మాటిస్తున్నాను, నన్ను నమ్ము. మనసంతా అదో మాదిరి ఉన్నా కూడా ఒప్పుకుంటా ఉండా. భద్రం నాయనా, ఆ రౌడీ వెదల్ని కూడా మీ నాయన్ని భద్రంగా చూసుకోమని చెప్పు. అన్నీ యువరాజ్ చూసుకుంటాడత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి. పదండి. అబ్బోడా, వాళ్ళకి ఫోన్ కొట్టి మీ నాయన్ని భద్రంగా చూసుకోమని చెప్పు. అట్నే వాళ్ళ వెనక కేదారు జగదరతి వాళ్ళు వస్తూ ఉండారో వాళ్ళకి దొరకొద్దని చెప్పు. సరే అమ్మా, మన ప్లాన్ మాత్రం సూపర్ సక్సెస్ అయింది. ఆ వీరశంకర్ని చూడండి, ఏం చెయ్యాలో తెలియక ఎవరి ముందైతే మనవడి నిజాన్ని బయట పెట్టాలనుకున్నాడో వాళ్లే వెళ్ళిపోతుంటే ఏమీ చేయలేక ఎలా నిలబడ్డాడో. నాన్నకేమవుతుందోనని నాకు భయంగా ఉంది దాత్రి. వాళ్ళు మావయ్య గారిని ఏం చేయలేరు, ఎందుకంటే మనం అంతలోపే మావయ్య గారిని కాపాడతాం కాబట్టి. కానీ కిడ్నాప్ గురించి మావయ్య గారు భయపడి ఆస్తమా వస్తుంది ప్రాబ్లం. అసలు వాళ్ళు నాన్నని కిడ్నాప్ చేసుకుని వెళ్తూ ఉంటే నన్ను అడ్డుపడినివ్వాల్సింది దాత్రి. నాన్నని అసలు తీసుకుని వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది. ఈ అటాక్ మనకు కూడా సర్ప్రైజ్ కదా కేదార్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా అక్కడ మనం ఏం చేసినా మనం పోలీసులమనే విషయం బయటపడిపోయేది. నువ్వెక్కువ ఆలోచించుకు, మనం మావయ్య గారిని ఎలాగైనా కాపాడదాం. నాకెందుకో ఇదంతా నాన్న నిజం చెప్పకుండా ఉండడం కోసం యువరాజే చేయించాడు అనిపిస్తోంది. నాకు కూడా డౌట్ గానే ఉంది. మావయ్య గారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతుంటే కంగారు పడ్డాడు, కానీ మొహంలో ఎక్కడా కొంచెం కూడా భయం కనబడలేదు. మావయ్య గారిని ఎక్కడ తీసుకెళ్లిపోతారో అని మనం వెనకే వచ్చాం. కానీ యువరాజ్ రాలేదంటే యువరాజ్కి వాళ్ళు మావయ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలిసే ఉండాలి. ఆయన్ని ఖచ్చితంగా ఏం చెయ్యరని క్లారిటీ ఉంది. యువరాజ్ ఇంత పని చేస్తాడనుకోలేదు దాత్రి. నాన్న ప్రాణంతో ఆటలాడుతున్నాడు. వాడు నాన్న నిజం చెప్పకుండా ఉండడానికి ఏమైనా చేస్తాడనుకున్నాను గాని ఇంత దూరం వెళ్తాడనుకోలేదు. కోప్పడ కేదార్, మనకి నిజమేంటో తెలీదు. ముందు మావయ్య గారిని సేవ్ చేసి ఇంటికి వెళ్ళాక యువరాజ్తో పర్సనల్గా మాట్లాడదాం. రేయ్, వాళ్ళు వచ్చేస్తున్నారా? త్వరగా పోనీ. రే, ఎవర్రా మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? వదిలిపెట్టండి రా. చూడండి సార్, మీరు సైలెంట్గా ఉంటే మేము వైలెన్స్ మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. అసలే వెనకొస్తున్న వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక టెన్షన్ పడుతున్నాం. అది కాదురా. ప్లీజ్ సార్, సైలెంట్గా ఉండండి. ఎస్, రమ్య వచ్చింది దాత్రి. వాళ్ళకి లొంగిపోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. అన్నా,
రోడ్డు కట్టంగా పోలీసు ఉందన్నా. వెనకాల వీళ్ళు, ముందు పోలీసు. ఏంట్రా ఇది? లెఫ్ట్కి పోనీ. షట్, తప్పించుకున్నారు. ఛే! రమ్య, ఫాలో మీ. ఓకే మ్యామ్. అన్నా, పోలీసులు షూట్ చేస్తున్నారన్నా. దొరికిపోతామేమోనని భయంగా ఉందన్నా. ఏం కాదు, మెయిన్ రోడ్కి పోనిపో, ఫాస్ట్గా వెళ్ళొచ్చు. దిగు 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 కిందకు దిగు. రే, మావి గారు చూస్తారు. ఏయ్, అక్కడే ఆగండి. దగ్గరకు వస్తే వీడిని కాల్ చేస్తాం. నానా, మీకేం కాలేదుగా? బానే ఉన్నారు కదా? రే, మర్యాదగా మా మావయ్య గారిని వదిలిపెట్టండి. మీరే మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే వీడిని ఇక్కడే చంపేస్తాం. రేయ్, మా నాన్న మీద చిన్న గీత పడినా మీరు ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేస్తా. చూడండి, పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. మీరెవరో ఏంటో వాళ్ళకి గంటలోనే తెలిసిపోతుంది. ఇంకో గంటలో మా మావయ్య గారు మా ఇంట్లో, మీరు జైల్లో ఉంటారు. మీ మంచి కోసమే చెప్తున్నాం. మా మావయ్య గారిని వదిలేయండి, మేము మిమ్మల్ని వదిలేస్తాం. రేయ్, మావయ్య గారు! మావయ్య గారు! నానా, నానా, మావయ్య గారు! నానా, మావయ్య గారు! నానా, మావయ్య గారు, మీకేం నానా, కాలేదు. నానా, పల్స్ నానా, నానా. పల్స్ ఇంకా ఉంది. బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది. రమ్య, అంబులెన్స్ కి కాల్ చేయి. ఓకే, మ్యామ్. మావయ్య గారు, మావయ్య గారు, మీకేం కాదు. నానా. మావయ్య గారు,